నియోజకవర్గం మందవ గ్రామం కనీసం కాలినడకను వెళ్ళడానికి కూడా సుమారు 2 గంటలు అంటే 8 కిలోమీటర్లు కొండ మార్గంలో వెళ్తే కానీ ఆ గ్రామానికి చేరుకునే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికీ అక్కడ కుటుంబం నివాసం చేస్తూ ఇప్పటికీ ఆ గ్రామాన్ని అంటిపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఆ గ్రామం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ కుటుంబం ఆ గ్రామాన్ని వదిలిపెట్టి ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రకాశం జిల్లా పశ్చిమాన ఉన్న మండలం కొమరోలు మండలం. ఆ మండలంలో ఉన్న గ్రామమే ఎర్రకుంట్ల. పేరుకే ఊరు కానీ నాగరికతకు దూరంగా ఉండే ఈ గ్రామంలో ప్రవేశించగానే మొండి గోడలు, దూరంగా కొండలు మనకు దర్శనమిస్తాయి. ఊరికి ఆనుకొని ఉన్న రాళ్ళ గుట్టలు కనిపిస్తాయి. ఈ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే మరో గ్రామమే ఇప్పుడు మనం చెప్పుకునే మదవ గ్రామం. ఈ గ్రామానికి వెళ్ళాలంటే కాలిబాట తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఆ కాలిబాట కూడా రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలతో స్వాగతం పలుకుతాయి. అంటే అందులో అతిశయోక్తి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాహస ప్రయాణమనే చెప్పాలి. దారి మధ్యలో మనకు తారసపడే పురుగు పుట్ర భయాన్ని పుట్టిస్తుంది. కనపడని మనిషి జాడ మధ్య సాగే ఈ ప్రయాణంలో పైన సూర్యుడు బగబగల మధ్య నిప్పులు కొలుములో సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రయాణం ఇలా సుదూరంగా జరిగిన తర్వాత మదవ గ్రామ సమీపానికి రాగానే చుట్టూ కొండల మధ్య పచ్చని ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతుంటే అప్పటి వరకు సాగిన కఠిన ప్రయాణం కూడా కనుమరుగవుతుంది. అంతటి ఆ ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ అందమైన గ్రామం ఇప్పుడు ఒక్క కుటుంబం, అందులో 3 మనుషులే జీవనం సాగిస్తున్నారు. అటువంటి అందమైన గ్రామానికి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆ గ్రామ విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంటే ఉదయకాల సమయం 7 గంటల నుంచి ఇప్పుడు 11:45 అవుతుంది. ఇప్పటికీ మదవ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ మదవ గ్రామంలో ఉంటున్న నారయ్య అసలు ఇన్ని రోజుల నుంచి ఈ గ్రామంలో ఎందుకు ఉంటున్నాడు, ఆయన జీవనశైలి ఏ విధంగా ఉండబోతుంది, ఆయన తీసుకునే ఆహారం ఏంటి, అసలు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జనసంచారానికి దూరంగా ఉన్న ఈ నారయ్య కుటుంబం ఒకే ఒక కుటుంబం ఈ గ్రామంలో మదవ గ్రామంలో అయితే ఉంటుంది. అసలు ఎందుకు ఉంటున్నారో ఆ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు ఆర్టీవీ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్టకేలకు మదవ గ్రామానికి అయితే మనం రావడం కూడా జరిగింది. ఈ గ్రామానికి ఒకడే రాజు, ఒకడే మంత్రి, ఒకడే సైన్యాధ్యక్షుడు. అతనే ఇక్కడ కనిపిస్తున్న విజువల్లో కనిపిస్తున్న రైతు. ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అంటే 33 దశాబ్దాలకు పైగా కూడా ఒక్కరే ఉంటున్నారు. అసలు ఎందుకు ఉంటున్నారు, ఈ గ్రామం యొక్క చరిత్ర ఏంటి, ఈ కుటుంబం నేపథ్యం ఏంటి అనేది వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే నమస్తే నారయ్య గారు. ఇంతకాలం నుంచి ఉన్న నారయ్య గారు, అసలు ఈ కుటుంబం ఏంది, ఈ కొండల మధ్య ఉండమైంది, ఒకే గ్రామం ఒకే కుటుంబం, మీరు కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు, అసలు ఏంటి చరిత్ర? ఇక్కడ మేము పెద్ద పెద్ద పెద్దలు అంతా ఈయన ఉన్నారు. మా వాళ్ళు కొంతమంది దిగిపోయారు మరొక ఎర్రగొండకు. మేము ఇక్కడనే నిలబడిపోయాం ఏం ఆస్కారం లేక. అది ఎంతకాలం నుంచి ఉన్నారు ఇక్కడ? అమ్మ ఏళ్ళు అయింది, కొన్ని ఏళ్ళు, కొన్ని సంవత్సరాలైనవి, 5 సంవత్సరాలైనవి. మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? మా పిల్లలు ఇక్కడనే ఉండరు, ఇంకా ఎక్కడ ఏముండరు, ఇక్కడనే ఉంటారు. మేము ఉండేది ఇక్కడనే. అంటే మొత్తం కుటుంబం మొత్తం వేయడం అంటే జరుగుబాటు అది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ? అది జరుగుబాటుగా దేవుడే మాకు దిక్కు. ఆ పైన దేవుడే మాకు దిక్కుగా నడిచి మూటలు ముళ్ళే తెచ్చుకోవాల్సింది, తినాల్సింది. ఉప్పు మిరగా కొన్ని రోజులు పోయి నడిచిపోయి తెచ్చుకోవాలి. అంటే మీరు ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వచ్చేయచ్చు కదా, వేరే గ్రామంలో ఉండొచ్చు కదా, చాలామంది ఉంటున్నారు కదా. ఉండలేము, మేము ఉండలేము, ఇక్కడ విడిచిపెట్టి మేము ఉండలేము. అది ఎలా ఈ ఊరు విడిచిపెట్టి ఆ దేవుని విడిచిపెట్టి ఉండలేము అక్కడ, ఇక్కడనే ఉంటాం.
అది ఇక్కడ ఏం పంట ఏమైనా పండిస్తారా? ఇక్కడ ఏం పనులు ఏమైనా ఉంటాయి ఇక్కడ? ఏం పంట భూములు అమ్ముకున్నాము, అమ్మిండ్రు. తలా ఇంత భూమి అమ్మిన పోయినరు వెళ్ళి, ఇంకా మేము నిలబడిపోయాం. అది ఇక మరి భోజనం అది పరిస్థితి ఏంటి? భోజనం పరిస్థితి ఎవడది, తెచ్చుకోవడము, తెచ్చుకుంటే తినడము, లేకుంటే ఏం లేదు. ఏం తింటారు మామూలుగా? ఇంకా ఇదే బియ్యం తెచ్చుకొని సంగటి అది ఇది తింటాం, సొద్దున్నం రాగ సంగటి అది తింటాం. కాదు, ఇక్కడ కనీసం కరెంటు కూడా లేని పరిస్థితి. ఒక్క రోజన్నా ఇక్కడ ఎందుకులే వెళ్ళిపోదాం అని అనిపించలేదు మీకు? అనిపించదు, అనిపించదు, వెళ్ళిపోదులే అని అనిపించదు. సౌకర్యం లేదు, కిందికి పోతే భూములు లేవు, బుట్టలు లేవు, ఏమి లేవు. మేము ఇంకా ఇక్కడ ఉన్నామంటే ఉన్నాం అంతే. మేక పిల్లల ఈ ఆవల ఒకటి కనిపెట్టుకొని